అటు ఖమ్మంలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఖమ్మం నగరంలో కురిసిన వర్షానికి డ్రైన్లు నిండి వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జిల్లాలో కురుస్తున్న వర్షంతో చెరువులు కుంటల్లోకి నీరు చేరుతోంది. భారీ వర్షానికి కొణిచెర్ల మండల పరిధిలో పరికేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. భారీ వర్షం కురుస్తా ఉంది. నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపిని వర్షం కురిసిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని చెరువులు కుంటల్లోకి వర్షపు నీరు చేరుతా ఉంది. 2 రోజుల పాటు కురిసిన వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం పూట స్కూళ్లకు ఆఫీసులకు వెళ్లాలంటేనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమైనటువంటి సందర్భాలు ఉదయం పూట కనిపించాయి. ఇక మధ్యాహ్నం సమయం అవుతున్నప్పటికీ కూడా వర్షం తీవ్రత తగ్గడం లేదు. ఉదయం నుంచి కూడా ఇదే వర్షం తాకిడి కనిపిస్తా ఉంది. మరోపక్క కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కొణిచెర్ల మండలం వద్ద పగిడేరు వాగు పొంగి రోడ్లపైకి వర్షపు నీరు చేరుతా ఉంది. దీంతో ఆ 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి స్థాయిలో బారికేట్లను అటు మున్సిపల్ శాఖ అటు రెవెన్యూ శాఖ అడ్డుపెట్టి రాకపోకలను నిలిపివేయించారు. దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇక సత్తుపల్లి పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షానికి మోకాళ్ళ లోతు వరకు కూడా రోడ్ల మీద నీరు నిలిచిపోయింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపించింది. ఇక అదే సత్తుపల్లిలోని సింగరేణిలో అటు జేవీఆర్ ఇటు కిస్టారం ఓసీలో భారీగా వర్షపు నీరు నిలిచినటువంటి నేపథ్యంలో మట్టి వెలికితీత పనులకు ఆటంకం కలిగింది. దీంతో 28,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని పూర్తి స్థాయిలో సింగరేణి అధికారులు నిలిపివేశారు. వర్షం తగ్గిన తర్వాతనే అటు సింగరేణిలో పనులు ప్రారంభిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్ కూడా పెద్ద సంఖ్యలో కూడా వర్షపు నీరు చేరుతా ఉంది. దీంతో అటు పాలేరు రిజర్వాయర్ కు కూడా దాదాపు నిండు కుండను తలపిస్తా ఉంది. ఇక వైరా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా వర్షం కురుస్తా ఉంది. ఎగున కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు వైరా రిజర్వాయర్ కు కూడా దాదాపు వర్షపు నీరు భారీగా చేరుతా ఉంది. దీంతో నిండు కుండని కూడా పాలేరు అటు వైరా రిజర్వాయర్లు కూడా తలపిస్తున్నటువంటి సందర్భం ఉంది. మధిర నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా వర్షం కురుస్తా ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద ఎత్తున కూడా అక్కడ వాగులు వంకలు పొంగి పుడుతున్నటువంటి నేపథ్యంలో అటు చెరువుల్లోకి కుంటల్లోకి కూడా భారీగా వర్షపు నీరు చేరుతా ఉంది. ఇక ఖమ్మం నియోజకవర్గంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా వర్షం కురుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో డ్రైన్లన్నీ పొంగి వర్షపు నీరంతా కూడా రోడ్లపైకి ప్రవహించింది. ఖమ్మం పాత బస్టాండ్ వద్ద భారీగా చేరినటువంటి వర్షపు నీరుతో రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. పాత బస్టాండ్ లో కూడా వర్షపు నీరు చేరినటువంటి సందర్భం కనిపించింది. మరో 2 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఇక మున్నేరుకు కూడా వరద అంటే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మున్నేరుకు కూడా వరద తాకిడి పెరిగింది. గతంలో మున్నేరుకు భారీగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోయారు. వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి మున్నేరుకు క్రమక్రమంగా వరద తాకిడి పెరుగుతూ ఉంది. ఎగున వర్షాలు కనుక ఉండి ఎక్కువగా వరద ప్రభావం ఉంటే మున్నేరు పరివాహక ప్రాంతాలను కూడా ప్రజలు అలర్ట్ చేసి పునరావాస కేంద్రాలు కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వర్షం ఇంకా కొనసాగుతుంది. రేపు కూడా వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరామెన్ శరత్, యాకేష్.